సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి మంత్లీ వచ్చేసరికి 1 lakh వరకు కూడా శాలరీతో వన్ ఆఫ్ ద బెస్ట్ సెంట్రల్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్లో ఖాళీగా ఉన్నటువంటి పర్మనెంట్ ఆఫీసర్ స్థాయి పోస్టులకి సంబంధించి ఈ యొక్క జాబ్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. సో ఇక పోస్టులకి సంబంధించి ఎటువంటి ఎగ్జామినేషన్స్ కానీ ఎటువంటి అప్లికేషన్ ఫీజు అంటూ కూడా మనకి ఏమీ కూడా ఉండదు గైస్. ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అందరూ కూడా ఈ యొక్క జాబ్స్కి అప్లై అనేది చేసుకోవచ్చు. ఈ విధంగా ఈ యొక్క నోటిఫికేషన్కి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అన్నిటినీ కూడా ఈ యొక్క వీడియోలో డిస్కస్ అయితే చేద్దాం. సో ఎవరు కూడా స్కిప్ అయితే చేయదు గైస్. ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ అయితే చేసుకుని బెల్ ఐకన్ కూడా యాక్టివేట్ చేసి పెట్టుకోండి. ఇంకా ఎవరైనా వీడియోని లైక్ చేయనట్లయితే కనుక డెఫినెట్గా వీడియోని లైక్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి గైస్. ఓకే, లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ యొక్క పోస్టులకి సంబంధించి ఇంపార్టెంట్ డేట్స్ విషయానికి వచ్చేట్లయితే కనుక సో మనకి August 9th నుంచి కూడా అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ కావడం జరుగుతుంది. ఇక లాస్ట్ డేట్ విషయానికి వచ్చేట్లయితే కనుక September 1st వరకు కూడా ఈ యొక్క రిక్రూట్మెంట్కి ఆన్లైన్లో అప్లికేషన్స్ అనేవి సబ్మిట్ అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ ఈ యొక్క పోస్ట్కి ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు అని చూసుకున్నట్లయితే కనుక ఆల్ ఇండియా నేషనల్ సిటిజన్స్ అందరికీ కూడా మనకి ఈక్వల్ ఛాన్స్ అనేవి ఇవ్వడం అయితే జరిగింది. అంటే మీరు ఏ స్టేట్కి చెందిన వారైనా సరే ఈ యొక్క జాబ్స్కి అప్లై అనేది చేసుకోవచ్చు గైస్. సో మీరు ఆంధ్ర అయినా తెలంగాణ అయినా ఈ విధంగా మీరు ఈ స్టేట్కి చెందిన వారైనా సరే బోత్ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఇద్దరు కూడా ఈ యొక్క జాబ్స్కి అప్లై అనేది చేసుకోవచ్చు. నెక్స్ట్ ఈ యొక్క పోస్టులకి సంబంధించి అప్లికేషన్ ఫీజుకి సంబంధించినటువంటి డీటెయిల్స్ కనుక చూసుకున్నట్లయితే కనుక సో ఎటువంటి అప్లికేషన్ ఫీజు అనేది కూడా మనం పే చేయాల్సినటువంటి అవసరం అయితే లేదు. ఆల్ క్యాండిడేట్స్ అందరూ కూడా ఫ్రీగా ఈ యొక్క రిక్రూట్మెంట్కి అప్లై అనేది చేసుకోవచ్చు గైస్. ఎటువంటి సింగిల్ రూపీ అనేది కూడా మనం పే చేయాల్సినటువంటి అవసరం అయితే లేదు. సో ఇక పోస్టులకి సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్కి సర్వీస్ అనేది కూడా ఓన్లీ 14 years మాత్రమే ఉంటుంది కాబట్టి సో డెఫినెట్గా ఈ యొక్క రిక్రూట్మెంట్కి అప్లై అనేది చేసుకోండి. సో ఇక పోస్టులకి సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్కి మనకి పే స్కేల్ అనేది ఏ విధంగా ఉంటుంది అని చూసుకున్నట్లయితే కనుక సో మీకు బేసిక్ పేని 56,000 రూపీస్ అనేది పే చేయడం అనేది జరుగుతుంది గైస్. ఈ యొక్క బేసిక్ పేతో పాటు చాలా రకాల సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించి అలవెన్సెస్ అనేవి కూడా మనకి పే చేయడం జరుగుతుంది కాబట్టి ఈ విధంగా అన్ని అలవెన్సెస్ కలుపుకుంటే దాదాపుగా మనకి 1 lakh వరకు కూడా శాలరీ అనేది రావడం అయితే జరుగుతుంది. సో పోస్టుల వారీగా వేకెన్సీస్కి సంబంధించినటువంటి డీటెయిల్స్తో పాటు ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషను ఏజ్ లిమిట్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ కనుక చూసుకున్నట్లయితే కనుక ఈ యొక్క నోటిఫికేషన్ ద్వారా మనకి డిఫరెంట్ డిసిప్లిన్స్లలో ఖాళీగా ఉన్నటువంటి పర్మనెంట్ ఆఫీసర్ ఉద్యోగాలను అయితే రిక్రూట్మెంట్ అనేది చేయడం అయితే జరుగుతుంది గైస్. సో టోటల్గా ఇక్కడ మనకి 3 బ్రాంచెస్గా అయితే డివైడ్ అనేది చేయడం జరిగింది. ఎగ్జిక్యూటివ్ బ్రాంచ్తో పాటుగా ఎడ్యుకేషన్ బ్రాంచ్, టెక్నికల్ బ్రాంచెస్ అని చెప్పేసి ఈ విధంగా ఇక్కడ మనకి మల్టిపుల్ క్వాలిఫికేషన్స్ అనేవి ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ మనకి ఏ బ్రాంచ్లలో మనకి ఎన్నెన్ని వేకెన్సీస్ అనేవి కేటాయించారు అన్నటువంటి డీటెయిల్స్తో పాటు మేల్స్తో పాటు ఫీమేల్ క్యాండిడేట్స్కి ఎన్నెన్ని వేకెన్సీస్ అనేవి కేటాయించారు అన్నటువంటి కంప్లీట్ డీటెయిల్స్ అన్నింటినీ కూడా మనకి ఇక్కడ డీటెయిల్గా అయితే ఇవ్వడం జరిగింది. మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఇద్దరు కూడా ఈ యొక్క జాబ్స్కి అప్లై అనేది చేసుకోవచ్చు. కాకపోతే మనకి ఓన్లీ అన్మ్యారీడ్ క్యాండిడేట్స్ మాత్రమే ఈ యొక్క జాబ్స్కి అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది గైస్. ఈ విధంగా ఇక్కడ మనకి ప్రతి ఒక్క బ్రాంచ్ వారికి సంబంధించి ఏజ్ లిమిట్ అనేది కూడా ఇవ్వడం అయితే జరిగింది. సో కొన్ని రకాల ఉద్యోగాలకు వచ్చేసరికి July 2nd, 2001 నుంచి January 1st, 2007 లోపు జన్మించినటువంటి క్యాండిడేట్స్ అప్లై అనేది చేసుకోవచ్చు. మరికొన్ని పోస్టులకు వచ్చేసరికి July 2nd, 2002 నుంచి July 1st, 2007 లోపు జన్మించినటువంటి క్యాండిడేట్స్ కూడా ఈ యొక్క జాబ్స్కి అప్లై అనేది చేసుకోవచ్చు. నెక్స్ట్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ విషయానికి వచ్చేట్లయితే కనుక సో ఇక్కడ మనకి చాలా రకాల బ్రాంచెస్ అనేవి ఇవ్వడం అయితే జరిగింది గైస్. సో నోటిఫికేషన్లో ఇక్కడ ఇచ్చేటువంటి ఈ యొక్క పర్టికులర్ బ్రాంచెస్లో మీరు BA or BTech కానీ MA or MTech అనేది ఎవరైతే కంప్లీట్ చేసినటువంటి క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళందరూ కూడా ఈ యొక్క జాబ్స్కి అప్లై అనేది చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ మనకి లా డిపార్ట్మెంట్తో పాటుగా ఎడ్యుకేషనల్ డిపార్ట్మెంట్లో కూడా మనకి వేకెన్సీస్ అనేవి కేటాయించడం జరిగింది. ఈ యొక్క పోస్టులకు వచ్చేసరికి నార్మల్గా మీరు BSc డిగ్రీ అనేది కంప్లీట్ చేసి దీంతో పాటుగా MSc అనేది ఎవరైతే కంప్లీట్ చేసినటువంటి క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళు మాత్రమే ఈ యొక్క ఎడ్యుకేషనల్ బ్రాంచ్లో ఉన్నటువంటి పోస్టులకి అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అనేది ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ మనకి టెక్నికల్ బ్రాంచ్కి సంబంధించి జనరల్ సర్వీస్లోను నెక్స్ట్ మనకి ఎలక్ట్రికల్ బ్రాంచ్తో పాటు నేవల్ కన్స్ట్రక్టర్ విభాగాలలో కూడా మనకి వేకెన్సీస్ అనేవి కేటాయించడం అనేది జరిగింది. ఈ యొక్క పోస్టులకు వచ్చేసరికి ఎవరైతే ఇక సంబంధిత డిపార్ట్మెంట్లలో ఒక BE or BTech అనేది కంప్లీట్ చేసినటువంటి క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది.
సో ఫైనల్ ఇయర్ చదువుతున్నటువంటి క్యాండిడేట్స్ కూడా ఈ యొక్క జాబ్స్కి అప్లై అనేది చేసుకోవచ్చు. సో సెలక్షన్ అనేది మనకి 5th సెమిస్టర్లో వచ్చేటువంటి మార్క్స్ని బేస్ చేసుకొని అభ్యర్థులనైతే షార్ట్ లిస్ట్ అనేది చేయడం అయితే జరుగుతుంది కాబట్టి సో ఫైనల్ ఇయర్ చదువుతున్నటువంటి క్యాండిడేట్స్ కూడా ఈ యొక్క జాబ్స్కి అప్లై అనేది చేసుకోండి. సో ఈ యొక్క పోస్ట్‌లకి సంబంధించి సెలక్షన్ ప్రాసెస్ అనేది ఏ విధంగా ఉంటుంది అని చూసుకున్నట్లయితే కనుక సో ఎటువంటి రిటన్ టెస్ట్‌లు గానీ, ఎటువంటి స్కిల్ టెస్ట్‌లు అంటూ కూడా మనకి ఏమీ కూడా కండక్ట్ అయితే చేయరు గైస్. ఎవరైతే ఇక రిక్రూట్మెంట్‌కి ఆన్‌లైన్‌లో అప్లికేషన్స్ అనేవి సబ్మిట్ చేసినటువంటి క్యాండిడేట్స్ నుంచి మీకు ఎసెన్షియల్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్‌లో వచ్చేటువంటి మార్క్స్‌ని బేస్ చేసుకొని అభ్యర్థులనైతే షార్ట్ లిస్ట్ అనేది చేయడం జరుగుతుంది గైస్. ఈ విధంగా ఎవరైతే షార్ట్ లిస్ట్ అవుతారో ఆ యొక్క క్యాండిడేట్స్‌కి ఫర్దర్‌గా మనకి ఎస్ఎస్‌బి ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేసి నెక్స్ట్ మనకి డాక్యుమెంట్ వెరిఫికేషన్‌తో పాటుగా మెడికల్ ఎగ్జామినేషన్ అనేది కూడా కండక్ట్ చేసేసి ఈ యొక్క వేకెన్సీస్‌కి ఎంపిక అనేది చేయడం జరుగుతుంది. సో ఇక ఎస్ఎస్‌బి ఇంటర్వ్యూ అనేది మనకి టోటల్‌గా 5 డేస్ పాటు కూడా కండక్ట్ అనేది చేయడం అయితే జరుగుతుంది గైస్. ఈ యొక్క 5 డేస్‌లో కూడా మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టెస్ట్‌లు అనేవి మనకి కండక్ట్ చేయడం జరుగుతుంది. లైక్ మనకి స్క్రీనింగ్ టెస్టు, సైకలాజికల్ టెస్టు, గ్రూప్ టాస్క్‌తో పాటు పర్సనల్ ఇంటర్వ్యూ అని చెప్పేసి ఈ విధంగా మనకి ఇక్కడ చాలా రకాల టెస్ట్స్ అనేవి మనకి ఇక్కడ కండక్ట్ అనేది చేయడం జరుగుతుంది. నెక్స్ట్ ఫిజికల్ స్టాండర్డ్స్‌కి సంబంధించినటువంటి డీటెయిల్స్ కనుక చూసుకున్నట్లయితే కనుక సో ప్రజెంట్ మనకి నోటిఫికేషన్‌లో సంబంధించినటువంటి డీటెయిల్స్ అనేవి మెన్షన్ అయితే చేయలేదు గైస్. సో ఫర్దర్‌గా మనకి ఆఫీషియల్ వెబ్సైట్లో అనౌన్స్ చేస్తాము అని చెప్పేసి ఇక్కడ మనకి నోటిఫికేషన్‌లోనే క్లియర్‌గా ఇవ్వడం జరిగింది. అన్ని నేవీ జాబ్స్‌కి సంబంధించి ఏ విధమైనటువంటి ఫిజికల్ స్టాండర్డ్స్ అనేవి ఉంటాయో ఈ యొక్క పోస్టులకు కూడా మనకి సేమ్ ఫిజికల్ టెస్ట్‌లు అనేవి మనకి కండక్ట్ అనేది చేయడం అయితే జరుగుతుంది గైస్. సో మీరు యూట్యూబ్లో ఎస్ఎస్‌బి ఇంటర్వ్యూ అనేది సెర్చ్ చేసినట్లయితే కనుక చాలా రకాల వీడియోస్ అనేవి మనకి అవైలబుల్ అయితే ఉంటాయి. సో ఒక వీడియోని చూస్తే కనుక మీకు ఎస్ఎస్‌బి ఇంటర్వ్యూకి సంబంధించి ఒక అవగాహన అనేది మీకు రావడం అయితే జరుగుతుంది. సో ఈ విధంగా మనకి ఈ యొక్క పోస్టులకి సంబంధించి సెలక్షన్ అనేది కంప్లీట్ అయితే చేయడం అయితే జరుగుతుంది గైస్. సో ఇక జాబ్ నోటిఫికేషన్ అనేది మనకి ఎక్కడి నుంచి వచ్చింది అని చూసుకున్నట్లయితే కనుక ద ఇండియన్ నేవీ నుంచి షార్ట్ సర్వీస్ కమిషన్ ద్వారా అఫీషియల్‌గా రిలీజ్ అయినటువంటి యొక్క పర్మనెంట్ ఆఫీసర్ స్థాయి పోస్టులకి సంబంధించినటువంటి జాబ్ నోటిఫికేషన్ డీటెయిల్స్ ఇంట్రెస్ట్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ డెఫినెట్‌గా ఈ యొక్క రిక్రూట్మెంట్‌కి అప్లై అనేది చేసుకోండి. సో ఇక పోస్టులకి సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్‌కి మంచి మంచి ప్రమోషన్ ఆపర్చునిటీస్‌తో పాటుగా 1 లాఖ్‌కి పైగా మనకి శాలరీ అనేది రావడం జరుగుతుంది కాబట్టి డెఫినెట్‌గా ఈ యొక్క ఆపర్చునిటీని యూటిలైజ్ అయితే చేసుకోండి. నెక్స్ట్ ఈ యొక్క నోటిఫికేషన్‌కి సంబంధించినటువంటి లింక్స్ అన్నిటిని కూడా వీడియో డిస్క్రిప్షన్‌లోను కామెంట్ సెక్షన్‌లో అయితే ప్రొవైడ్ అయితే చేస్తాను గైస్. ఇంకా ఈ యొక్క నోటిఫికేషన్‌కి సంబంధించి మీకు ఎటువంటి డౌట్స్ వచ్చినా సరే నాకు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ అయితే చేయండి. ఎటువంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసి పెట్టుకోండి. సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. రేపు మరొక మంచి జాబ్ అప్డేట్‌తో మళ్ళీ మీ ముందుకు రావడం జరుగుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.